శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లేపాక్షి శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయాన్ని శృంగేరి శ్రీ శారదా పీఠాధిపతి జగద్గురువు విధుశేఖర భారతీ స్వామి సందర్శించారు. ఆలయ చైర్మన్ పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో అర్చకులు స్వామీజీకి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. స్వామివారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయయాత్రలో భాగంగా శృంగేరి శ్రీ శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ స్వామి కర్నూలు నుంచి కర్ణాటక గౌరీ బిదనూరు వెళుతూ లేపాక్షి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని పురాతన కట్టడాలు, చారిత్రక నిర్మాణాలు, వేలాడే స్తంభం, 7 శిరస్సుల నాగేంద్రుడిని సందర్శించారు. ఆలయ విశేషాలను స్వామివారికి ఆలయ అర్చకులు నరసింహ శర్మ వివరించారు. అనంతరం పీఠాధిపతి దుర్గా వీరభద్రులకు స్వయంగా పూజలు నిర్వహించారు. భక్తులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. భక్తులు భారీగా హాజరై స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈరోజు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే జగద్గురువులు శృంగేరి పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతి తీర్థలు మన లేపాక్షి ప్రదేశానికి వచ్చి అన్ని ప్రదేశంలో చక్కగా చూసి ఇక్కడ ఆశీర్వాదం చేసి మనకు యునెస్కో కూడా రావడానికి మీకు మేము ఆశీర్వాదం చేస్తున్నాము. చక్కటి కళా సంపద, చక్కటి ప్రదేశం అని మనకు ఆశీర్వాదం చేయడం చాలా సంతోషమైన విషయము. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివహృదయం విష్ణు విష్ణుహృదయం శివుడు శివ అని అంటే శివుడు విష్ణుడు ఒక్కడే అని భావించి శివుని స్థానంలో విష్ణువుని, విష్ణుని స్థానంలో శివుని, ఆ అగస్త్యముని స్థాపించిన ప్రదేశము. రాముడు లేపక్షి అని పిలిచిన ప్రదేశము. రాముడు, హనుమంతుడు అగస్త్యముని, శివుని ప్రతిష్ఠించిన ప్రదేశము. ఆ సీతామహాతల్లి పాదం ఉన్న ప్రదేశము. ఇటువంటి ప్రదేశంలో మన జగద్గురువులు రావడము, మనము ఇందాకే శేఖర్ స్వామి చెప్పినట్టు బాధ్యతలు స్వీకరించిన వెంటనే వెళ్ళి మనము మనవి చేసుకోవడము, గురువుగారు రావడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను.